హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ జయంత్. ఈ రోజు వీడియోలో టీసీఎస్ ఎన్క్యూటీ 2025 గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్దాం అనుకుంటున్నాను. లైక్ స్టెప్స్ లాగా డివైడ్ చేశాను అనమాట. లైక్ ఎగ్జామ్ ప్యాటర్న్, ఎలిజిబిలిటీ, ప్రిపరేషన్ అండ్ లాస్ట్లో నా ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. టీసీఎస్లో జాబ్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా హెల్ప్ అవుతుంది. సో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. అండ్ గైస్, దిస్ ఈస్ మై ఫస్ట్ వీడియో, సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లెట్స్ గెట్ స్టార్టెడ్. యా టీసీఎస్ ఎన్క్యూటీ ఎగ్జామ్ అనేది ప్రతి ఇయర్ పెట్టడం జరుగుతుందన్నమాట. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ రీసెంట్ పాస్డ్ అవుట్స్. లైక్ 2025 పాస్డ్ అవుట్స్కి మాత్రమే, అంటే ఈ ఇయర్ 2025 పాస్డ్ అవుట్స్కి మాత్రమే పెట్టడం జరుగుతుంది. లైక్ ఆ ఎగ్జామ్ వచ్చేసి మనకి ఆఫ్లైన్ సెంటర్స్లో పోయి రాయాలి, టీసీఎస్ అయాన్ సెంటర్స్లో. అండ్ ఆ ఎగ్జామ్ మార్క్స్ బట్టి మనకి రోల్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. లైక్ టీసీఎస్ నింజా, టీసీఎస్ డిజిటల్, టీసీఎస్ ప్రైమ్ అండ్ ప్యాకేజెస్ లైక్ 3.5, 7 అండ్ 9. అండ్ ఎంటెక్ వాళ్ళకైతే కొంచెం పే ఎక్కువ ఉంటుంది, 20,000 30,000 ఎక్కువ ఉంటుంది పే. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి బీఈ బీటెక్, ఎంఈ ఎంటెక్, ఎంఎస్సి, ఎంసీఏ 2025 పాస్డ్ అవుట్స్ అయి ఉండాలి. లైక్ బీటెక్ 25 పాస్డ్ అవుట్స్ వాళ్ళు, ఎంటెక్ 25 పాస్డ్ అవుట్స్ వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు. అండ్ బీటెక్లో ఏ బ్రాంచ్ అయినా పర్లేదు. లైక్ నాన్ సిఎస్ ఐటీ వాళ్ళకు కూడా అప్లై చేసుకోవచ్చు. లైక్ త్రిబుల్ ఈసీఈ, మెకానికల్, సివిల్ వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ దీనికి. అండ్ ఎవరైతే నాన్ సిఎస్ ఐటీ వాళ్ళు ఉన్నారో, సాఫ్ట్వేర్ సైడ్ ఏం చేస్తున్నారో వాళ్ళకి ఇది బెస్ట్ ఆపర్చునిటీ. అండ్ మనకి ఏ కంపెనీ కూడా 7 LPA 9 LPA నాన్ సిఎస్సి ఐటీ వాళ్ళకి ఆఫర్ చెయ్యవు. లైక్ చాలా ఆఫ్ క్యాంపస్ కంపెనీస్లో అయినా ఎక్కడైనా. సో ఇట్ విల్ బి ద గ్రేట్ ఆపర్చునిటీ. పర్సనల్లీ నేను కూడా త్రిపుల్ ఈ బ్యాక్గ్రౌండే. సో నా నేను డిజిటల్ ప్రొఫైల్కి షార్ట్ లిస్ట్ అయ్యాను. సో ఇట్ విల్ బి గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ త్రిపుల్ ఈ క్యాండిడేట్స్ యాజ్ వెల్. అండ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, లైక్ సివిల్, మెక్, ఈసీ క్యాండిడేట్స్, లైక్ 60% ఉండాలన్నమాట మినిమం 10th లో, 12th లో అండ్ గ్రాడ్యుయేషన్లో. ఒకవేళ సీజీపీఏ అయితే 6.5 ఉండాలి. అండ్ మ్యాక్సిమం 1 బ్యాక్లాగ్ అలౌడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ టెస్ట్. అంటే ఒకవేళ 2 ఉన్నా కూడా మీరు 1 అని పెట్టేసి లైక్ నో బ్యాక్లాగ్ అని పెట్టొచ్చు. కానీ ఇంటర్వ్యూ టైంలో హెచ్ఆర్ వెరిఫికేషన్ అప్పుడు ఏ బ్యాక్లాగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఏ బ్యాక్లాగ్ ఉండకుండా చూసుకోండి. అండ్ వాళ్ళు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారనమాట మన సర్టిఫికేట్స్ అన్ని. అప్పుడు 1 బ్యాక్లాగ్ కూడా ఉండొద్దు అండ్ 0 బ్యాక్లాగ్స్ ఉండాలి. ఒకవేళ బ్యాక్లాగ్ ఉంటే వాళ్ళు అప్పుడే రిజెక్ట్ చేయడం జరుగుతుంది డైరెక్ట్. సో అప్పటిలోపు అన్ని క్లియర్ చేసుకోండి. అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్కి వచ్చేసరికి ఎన్క్యూటీ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, పార్ట్ ఏ వచ్చేసి ఫౌండేషన్ సెక్షన్ అండ్ పార్ట్ బి వచ్చేసి అడ్వాన్స్డ్ సెక్షన్. అండ్ పార్ట్ ఏలో న్యూమరికల్ ఎబిలిటీ, వర్బల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ. అండ్ న్యూమరికల్ ఎబిలిటీలో 20 to 25 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ న్యూమరికల్ ఎబిలిటీ డిఫికల్టీ లెవెల్ వచ్చేసి కొంచెం టఫ్ ఉంటుంది. అంటే టఫ్ అంటే క్యాలిక్యులేషన్కి ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట. లైక్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ కదా, కొంచెం క్యాలిక్యులేషన్స్కి ఎక్కువ టైం తీసుకుంటుంది. అండ్ వర్బల్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ వచ్చేసి టైం సఫిషియంట్గానే ఉంటుంది. అండ్ ఈ కింది వర్బల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ ఎబిలిటీ ఆర్ ఈజీ వెన్ కంపేర్ టు న్యూమరికల్ ఎబిలిటీ. అండ్ ఈ పార్ట్ ఏ సెక్షన్ గనక మనకు సక్సెస్‌ఫుల్‌గా క్లియర్ చేస్తే నింజా ప్రొఫైల్‌కి ఎలిజిబుల్ అనమాట. అండ్ అడ్వాన్స్‌డ్ సెక్షన్ ఈస్ ఫర్ డిజిటల్ అండ్ ప్రైమ్ రోల్. లైక్ ఇఫ్ యూ ఆర్ ఎయిమింగ్ ఫర్ డిజిటల్ అండ్ ప్రైమ్ రోల్, యూ షుడ్ క్లియర్ అడ్వాన్స్‌డ్ సెక్షన్ యాస్ వెల్. సో అడ్వాన్స్‌డ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అడ్వాన్స్‌డ్ రీజనింగ్. సో దీంట్లో వచ్చేసి 10 to 15 క్వెషన్స్. అండ్ అడ్వాన్స్‌డ్ రీజనింగ్‌లో వచ్చేసి 10 to 15 క్వెషన్స్. అండ్ కోడింగ్ వచ్చేసి 2 క్వెషన్స్. అండ్ అండ్ దెర్ ఈస్ నో నెగెటివ్ మార్కింగ్ అనమాట. లైక్ టైం సరిపోకపోతే ఏదైనా ఒకటి పెట్టేసి రండి, ఇచ్చిపెట్టకండి. అండ్ దీంట్లో మనకి న్యూమరికల్ ఎబిలిటీలో, వర్బల్ ఎబిలిటీలో, రీజనింగ్ ఎబిలిటీలో అప్పుడప్పుడు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. లైక్ న్యూమరికల్ ఆన్సర్ టైప్ చేసే క్వశ్చన్స్. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. అండ్ కట్ ఆఫ్ దగ్గరికి వచ్చేసరికి కట్ ఆఫ్ అనేది మనం ప్రిడిక్ట్ చేయలేము. సో కట్ ఆఫ్ ఎట్లుంటుందంటే, ఇట్ డిపెండ్స్ ఆన్ ద, లైక్ ఎంతమంది ఎగ్జామ్ రాస్తున్నారు, వాళ్ళు ఎంతమందిని షార్ట్ లిస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, అండ్ మీ పేపర్ ఎలా వచ్చింది, మీ షిఫ్ట్ పేపర్ ఎలా వచ్చింది, ఇవన్నీ కన్సిడర్ చేస్తారనమాట వాళ్ళు. కట్ ఆఫ్ అయితే మీరు అట్లీస్ట్ 50% స్కోర్ చేసుకునేటట్టు పెట్టుకోండి. లైక్ న్యూమరికల్ ఎబిలిటీ అయితే కొంచెం 50% కంటే తక్కువనే ఉంటుంది. ఎందుకంటే కొంచెం క్వశ్చన్స్
క్విక్‌గా సాల్వ్ చేయలేం గదా! మనం. కొంచెం టైం పడుతుంది గదా! సో, 10 పెట్టుకోండి. అండ్ న్యూమరికల్ ఎబిలిటీ వచ్చేసరికి ఆహ్, 12 క్వెషన్స్ కట్ ఆఫ్ పెట్టుకోండి. అండ్ రీజనింగ్ ఎబిలిటీ వచ్చేసరికి 12 క్వెషన్స్ కట్ ఆఫ్ పెట్టుకోండి. అండ్ ఈ కట్ ఆఫ్ అనేది మనం చెప్పలేం. బట్ ట్రై టు స్కోర్ మోర్ దాన్ 50%. అండ్ అడ్వాన్స్‌డ్ సెక్షన్ వచ్చేసరికి ఓన్లీ ఈ క్వెషన్స్ క్లియర్ చేసినా మీరు నింజాకి ఎలిజిబులే. సో, డిజిటల్ ప్రొఫైల్‌కి ఏం చేస్తున్నారు కాబట్టి మీరు ట్రై టు స్కోర్ 7 క్వెషన్స్ ఇన్ అడ్వాన్స్‌డ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ ట్రై టు స్కోర్ 7 ఇన్ అడ్వాన్స్‌డ్ రీజనింగ్ యాస్ వెల్. అండ్ 2 కోడింగ్ క్వెషన్స్ ఉంటాయి. 2 కోడింగ్ క్వెషన్‌లో 1 సాల్వ్ చేస్తే డిజిటల్‌కి ఎలిజిబుల్. 2 సాల్వ్ చేస్తే ప్రైమ్‌కి ఎలిజిబుల్. సో, మీరు ఒకవేళ 1.5 సాల్వ్ చేసినా గూడా మీరు ప్రైమ్‌కి సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది. అంటే ఒకవేళ క్వెషన్ టఫ్ వచ్చిందనుకో, మీరు పార్షియల్‌గా టెస్ట్ కేసెస్ పాస్ అయినా గూడా వాళ్ళు ఎలిజిబిలిటీ ఇస్తారనమాట. అంటే లైక్ సెలెక్ట్ చేస్తారు ప్రైమ్ ప్రొఫైల్‌కి, ఇంటర్వ్యూకి. అండ్ యాహ్! రిసోర్సెస్ వచ్చేసరికి యాప్ట్యూడ్ వచ్చేసి ప్రెప్ ఇన్‌స్టాలో ప్రాక్టీస్ చేసినా నేను పర్సనల్‌గా. ప్రెప్ ఇన్‌స్టాలో ప్రీవియస్ క్వెషన్స్ ఉంటాయి. అండ్ చాలా ఉంటాయి ప్రెప్ ఇన్‌స్టాలో. అండ్ ప్రీవియస్ క్వెషన్స్ సాల్వ్ చేసినా. అండ్ ప్రెప్ ఇన్‌స్టాలో చాలా టాపిక్స్ సెలెక్ట్ చేసుకొని క్వెషన్స్ అన్నీ సాల్వ్ చేయండి. అండ్ యూట్యూబ్‌లో లైక్ ఏదైతే టాపిక్ అర్థం కావట్లేదో యూట్యూబ్‌లో కొట్టి చాలా రిసోర్సెస్ ఉంటాయి. అండ్ మీకు ఏది మంచిగా అనిపిస్తే అది చూజ్ చేసుకొని ఆ ఛానెల్‌ని ఫాలో అవ్వండి. అండ్ ఇండియా బిక్స్‌లో థియరీ అండ్ ప్రాబ్లమ్స్ గూడా ఉంటాయి. సో, అయి ప్రాక్టీస్ జేయండి మంచిగా. అండ్ రీజనింగ్ అండ్ వర్బల్‌కొచ్చేసి ప్రీవియస్ క్వెషన్స్ ఎక్కువ సాల్వ్ జేయండి. లైక్ అర్థమైతదనమాట. రీజనింగ్ అండ్ వర్బల్ క్వెషన్స్ ఎట్లా అడుగుతున్నారు, ఏంటిది అని. అండ్ యాహ్! ప్రీవియస్ క్వెషన్స్ ఎక్కువ సాల్వ్ చేయనీకి ట్రై చేయండి. అండ్ కోడింగ్ వచ్చేసి మీకు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రావాలి. వాటెవర్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మే బీ లైక్ పైథాన్, సి ప్లస్ ప్లస్, జావా. అండ్ ఏదైనా ఒక లాంగ్వేజ్ వస్తే చాలు. అండ్ యూ హావ్ టు చెక్ విత్ ద కంపైలర్. కంపైలర్ కొంచెం డిఫరెంట్ ఉంటదనమాట. లైక్ మనకి జీఎఫ్‌జీలో లీడ్ కోడ్‌లో ఉన్నట్టు ఫంక్షన్స్ ఇయ్యడం ఇట్లాంటివేమి ఉండవు. లైక్ ఫంక్షన్స్ ఇయ్యడం, ఇన్‌బిల్ట్ ఇయ్యడం ఇవేమి ఉండవు. యూ హావ్ టు స్టార్ట్ ద కోడ్ ఫ్రమ్ స్క్రాచ్ ఇట్‌సెల్ఫ్. సో, నో హెడర్ ఫైల్స్, నో నథింగ్ ఈస్ గివెన్. అండ్ ఒకసారి ఇన్‌పుట్ ఎలా తీసుకోవాలో జూసుకోండి. లైక్ జావాలో అండ్ పైథాన్‌లో వాళ్ళు ఇన్‌పుట్ గూడా ఇవ్వరనమాట. మనమే ఇన్‌పుట్ తీసుకోవాలి. చాలా మందికి తెలీదు. లైక్ లీడ్ కోడ్‌లో, జీఎఫ్‌జీలో డైరెక్ట్ క్వెషన్స్ సాల్వ్ చేశారు గదా! సో, వాళ్ళకి తెలీదు. సో, ప్లీజ్ బీ టేక్ కేర్ ఆఫ్ థాట్. అండ్ నాకు బాగా హెల్ప్ అయిందొచ్చేసి ప్రెపిన్స్టా టాప్ 100 కోడ్స్ అని ఉంటది. ఒకసారి జూడండి. ఆ క్వెషన్స్ నుంచి మాక్సిమం 1 క్వెషన్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటది. మనకి ఎన్‌క్యూటీ ఎగ్జామ్‌లో 2 క్వెషన్స్ ఉంటాయి గదా! ఫస్ట్‌ది మీ లైక్ ఈజీ లెవెలే ఉంటది. లైక్ లీడ్ కోడ్‌లో ఈజీ క్వెషన్స్ సాల్వ్ చేస్తే మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఆ క్వెషన్‌ని. అండ్ సెకండ్‌ది వచ్చేసి సమ్‌టైమ్స్ ఈజీ అడుగుతాడు. సమ్‌టైమ్స్ మోడరేట్ గూడా అడగొచ్చు. లైక్ లీడ్ కోడ్‌లో మీరు మోడరేట్ వరకే ఎళ్ళుంటే 2 క్వెషన్స్‌ని తప్పకుండా సాల్వ్ చేయొచ్చు. అండ్ యాహ్! ఒకసారైతే టాప్ 100 కోడ్స్ ఇన్ ప్రెప్ ఇన్‌స్టా అని కొట్టి చూడండి. అండ్ ఇట్ విల్ బి హెల్ప్‌ఫుల్ అనమాట. డైరెక్ట్ మీకొక అవగాహనొస్తది. ఆ టాప్ 100 కోడ్స్ చేస్తే. లైక్ కోడింగ్ లెవెల్ వచ్చేసి మనకి బేసిక్ డీఎస్ఏనే ఉంటది. లైక్ ఎరేస్, స్ట్రింగ్స్, సమ్‌టైమ్స్ స్టాక్స్, క్యూస్ లైక్ గ్రాఫ్స్, ట్రీస్, లింక్డ్ లిస్ట్ ఇవేముండవు. జస్ట్ మీకు ఎరేస్, స్ట్రింగ్స్ క్వెషన్స్ సాల్వ్ చేస్తుర్రంటే యూ కెన్ అటెంప్ట్ బోత్ ద క్వెషన్స్. దట్స్ ఫర్ ష్యూర్. అండ్ యాహ్! ఇంపార్టెంట్ టిప్స్ వచ్చేసి మాక్ టెస్ట్ అయితే రోజు రాస్తూ ఉండండి. అండ్ మీరు మాక్ టెస్ట్ రాసి టైమ్ మేనేజ్‌మెంట్‌ని కొంచెం జూసుకోండనమాట. మెయిన్‌గా న్యూమెరికల్ ఎబిలిటీ క్వెషన్ సాల్వ్ చేసేటప్పుడు ఒక క్వెషన్‌ని మీరు 3-4 మినిట్స్ తీసుకుంటుంటే మీరు టైమ్‌ని రెడ్యూస్ చేసుకోనీకి ట్రై చేయండి. లైక్ 1 మినిట్‌కి, 2 మినిట్‌కి. అండ్ యూ హావ్ టు బీ క్విక్ ఇన్ కాలిక్యులేషన్. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. అండ్ యాహ్! లైక్ హయ్యర్ స్కోర్స్ వచ్చేటట్టు చూసుకోండి. లైక్ ఇఫ్ యూ ఆర్ ఎయిమింగ్ ఫర్ డిజిటల్ అండ్ ప్రైమ్ ప్రొఫైల్ అండ్ హయ్యర్ స్కోర్స్ లీడ్స్ టు గెట్ ఎన్ హయ్యర్ చో హయ్యర్ స్కోర్స్ ఉంటే మనకి డిజిటల్‌కి, ప్రైమ్‌కి షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. అండ్
మై ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి నేను 8 క్వెషన్స్ సాల్వ్ చేసినా అనుకుంటా న్యూమరికల్ ఎబిలిటీ‌ల. అండ్ మిగతాయి నార్మల్‌గా పెట్టేసిన. నెగెటివ్ మార్కింగ్ లేదు కాబట్టి. సో, నాకొక 10 కరెక్ట్ అయ్యి ఉంటాయేమో. సో, అట్లా వర్బల్‌లో 12 అండ్ రీజనింగ్‌లో 12 ఇవి కొంచెం టైం సరిపోతాయి. అండ్ మీరు మంచిగా వర్బల్‌లో లైక్ గ్రామర్ అన్నీ తెలిసుంటే మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు అవి. అండ్ రీజనింగ్ కూడా అంతే. అండ్ నార్మల్‌గా 12 క్వెషన్స్ చేసుంటా అనుకుంటా. అండ్ అడ్వాన్స్‌డ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చేసి ఆహ్, 7 క్వెషన్స్ చేసుంటా. ఇక్కడ మనకి ఎనఫ్ టైమే దొరుకుతది. అడ్వాన్స్‌డ్ యాప్టిట్యూడ్ లైక్ క్వెషన్‌కి 2 మినిట్స్, 3 మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో, రీజనింగ్ గూడా అంతే. అండ్ కోడింగ్‌లో ఒకటే క్వెషన్ చేషినా. సో, అందుకే నాకు డిజిటల్ వచ్చింది. అండ్ యాహ్! దిస్ యాహ్! ఇది నేను జెప్పాలనుకున్నది. అండ్ యాహ్! Yeah. One thing that I want to say is stay consistent and prepare well. Best of luck for TCS NQT 2025. And ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ దిస్ ఈస్ మై ఫస్ట్ వీడియో. సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నేను ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ మీకేమన్నా డౌట్స్ ఉంటే లైక్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే నేను అక్కడ రిప్లై ఇస్తా. అండ్ యా, thank you guys. Thank you so much. And yeah, fine.